Let's see the word of God. Let's see how God is going to operate this. Matthew chapter 9, verse 37 and 38. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37 and 38వ వచనం. Matthew chapter 9, verse 37 and 38. వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనిడని తన శిష్యులతో చెప్పాను. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అసైన్మెంట్ ఇవ్వబడి ఉంటుంది. ఆ యొక్క అసైన్మెంట్ ఏంటంటే, దేవుని యొక్క పనిలో, దేవుని కుటుంబంలో, దేవుని సంఘములో ఏదైతే కొద్దుగా ఉంటుందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనము యేసు ప్రభువారి యొక్క ఎక్స్టెన్షన్గా ఈ భూమి మీద మనము ఉన్నాము. వీఆర్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో దట్ యూ మస్ట్ అండర్స్టాండ్, వీఆర్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో మనం ఇక్కడ ఏం పని చేసినను, అది కుటుంబమైనను, ఉద్యోగమైనను, మరి చదువు అయినను, లేదంటే మార్కెట్లో ఇంకొకటి ఏదైనాను మనం దాన్ని చేస్తున్నప్పుడు అది యేసు ప్రభువారి యొక్క పని కొరకు ఎక్స్టెన్షన్ అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. అది ఉద్యోగం కావచ్చు, లేదంటే కుటుంబం కావచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ కావచ్చు, లేదంటే ఒక డెసిషన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ప్రతిదీ కూడా అది యేసుక్రీస్తు యొక్క పని కోసం ఎక్స్టెన్షన్ అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. కాబట్టి మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా దాని వెనక దేవుని హస్తము, అతని యొక్క హెల్ప్ లేకోకుండా మనము ఏమీ చేయలేమన్న సంగతి మీరు మర్చిపోవద్దు. సో దిస్ ఈజ్ హౌ వీ రీడ్ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మనస్సుని మనము అర్థం చేసుకోవడము, చదవడం అనేది జరుగుతుంది. సో వాట్ ఈజ్ ల్యాక్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యములో ఏం కొదువు ఉందని చూసే కన్ను, వినే చెవి, మాట్లాడే నోరు, నడిచే కాళ్ళు చాలా చాలా ప్రాముఖ్యమైనవి ఈ భూమి మీద. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. సో యు మస్ట్ అండర్స్టాండ్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎ సింపుల్ స్టేట్మెంట్. ఈవెన్ యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు హీ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫాదర్ గాడ్. అది మనం అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేద్దాం. జీసస్ క్రైస్ట్ కూడా ఈ భూమి మీదకి రావడానికి ఎందుకు వచ్చారు అంటే, ది విల్ ఆఫ్ గాడ్, దేవుని పనిని ఈ భూమి మీద ఎస్టాబ్లిష్ చేయడానికి వచ్చారు. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి తన పనిని ఎస్టాబ్లిష్ చేయడానికి వచ్చారో, సేమ్ లైక్ వైజ్ వి ఆల్ కేమ్ టు ఎస్టాబ్లిష్ ది వర్క్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ ఎర్త్. దట్ యూ మస్ట్ అండర్స్టాండ్, వీఆర్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎక్స్టెన్షన్ లేకోకుండా, ఎక్స్పీరియన్స్ లేకోకుండా వర్క్ చేయడం దేవుని రాజ్యంలో అసంభవం. సో యూ మస్ట్ అండర్స్టాండ్, వీఆర్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో వాట్ ఈజ్ ల్యాక్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యంలో ఏదైతే కొద్దుగా ఉందో అది మన కుటుంబంలో కనబడుతుంది.
మళ్ళీ వినండి, వీఆర్ బిలాంగ్స్ టు గాడ్స్ ఫ్యామిలీ. దెర్ ఈజ్ సంథింగ్ ల్యాక్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో కొంత కొద్దుగా ఉంది. ఆ కొద్దువ దేవుని రాజ్యంలో, దేవుని ఇంట్లో ఏదుందో అది మన ఇంట్లో ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? సో వాట్ ఎవర్ యు ఆర్ ఫేసింగ్, వాట్ ఎవర్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్, ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద దేవుని రాజ్యానికి ఎక్స్టెన్షన్ లేదు అని అర్థం. సో ఎప్పుడైతే మన చేతులు షార్టన్ అవుతాయో టు వర్క్, దేవుని పని చేయడానికి ఎప్పుడైతే మన చేతులు షార్టన్ అవుతాయో, కుర్చ అయిపోతాయో, దెన్ యూ విల్ సీ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ లెప్రసీ. ఎంతమందికి అర్థమైంది మాట? లెప్రసీ ఇన్ ద సెన్స్ కొరుకుడు కుష్టు. Now let's read that scripture once again. Matthew chapter 9 verse 37 and 38. మత్తయి సువార్త 9వ అధ్యాయము చివరి 2 వచనాలు. వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనండి అని తన శిష్యులకు చెప్పాను. లెట్స్ సే ఇన్ ఇంగ్లీష్. మైక్ ఒకటి. Matthew chapter 9 verse 37. Then saith he unto his disciples, The harvest truly is plenteous. The harvest truly plenteous. Harvest is truly plenteous. But the laborers are few. But the laborers are few. 38. Pray ye therefore the Lord of the harvest, that he will send forth laborers into his harvest. Very, very powerful statement. Once again, let's see that. That's our theme scripture. ఈ ఇయర్కి దేవుడు ఇచ్చిన థీమ్ స్క్రిప్చర్ అది. Pray ye therefore. Pray ye therefore. The Lord of the harvest. The Lord of the harvest. The Lord of the harvest. మళ్ళీ వినండి. Pray ye therefore the Lord of the harvest. ఓకే, హార్వెస్ట్ ఎవరిదంటే మన యజమానుడైన తండ్రిది. నౌ లుక్ ఎట్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. ప్రే దేర్ఫోర్ the Lord of the harvest. The Lord of the harvest. Continuation. That he will send forth. That he will send forth laborers into his harvest. Laborers into his harvest. Wow. Look at this. Now look at this. దేవుని రాజ్యంలో ఏం కొద్దు ఉంది అని మనం గ్రహిస్తే, లేబరర్స్ ఆర్ వెరీ ఫ్యూ. ఆయన పని చేయడానికి ముందొచ్చేవారు తక్కువ. ఎందుకు దేవుని పని అసలు నిజంగా చెప్పాలంటే భూమి మీద దాన్ని చేయడానికి ఎందుకు మనకి ఇష్టం అవ్వదు? ఎందుకంటే అసలు ఏం చేయాలో తెలియదు కాబట్టి. రెండోది, తెలిసిన ఎలా ప్రారంభించాలో, ఎలా ఆరంభించాలో, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియకపోవడం ఇంకొకటి. కాబట్టి ప్రే, స్టార్ట్ విత్ ప్రేయింగ్. వెన్ యూ ప్రే, ప్రార్థన చేస్తే, వెన్ యూ ప్రే, లేబరర్స్ ఆర్ ఫ్యూ. సో మన ప్రేయర్ according to the lack in the kingdom of God. It should be according to the what is lack in the kingdom of God. మళ్ళీ వినండి, మన ప్రార్థన దేవుని రాజ్యంలో ఏం కొద్దు ఉందో దాన్ని బేస్ చేసుకొని మన ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దేవుడు దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది మనకు అందజేస్తాడు. ఓ, యూ డిడ్ంట్ హియర్ దట్. దీని లైట్ వెలుగుతుంది ఫోన్ది. మళ్ళీ చూద్దాం, మళ్ళీ వినండి. ప్రే దేర్ఫోర్ లేబరర్స్ ఆర్ వెరీ ఫ్యూ. పనివారు కొద్దిగా ఉన్నారు కాబట్టి మీరు
హార్వెస్ట్, ద లార్డ్ ఆఫ్ ద హార్వెస్ట్, ఎవరి కోత యజమానుడికి మీరు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు అతను లేబరర్స్ని తన హార్వెస్ట్లోకి పంపుతారు. తన హార్వెస్ట్లోకి ఎప్పుడైతే తన యొక్క పనివారిని పంపుతున్నారంటే పనివారు కొదువుగా ఉన్నారు కాబట్టి ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి ప్రార్థన ఎలా ఉండాలంటే తన రాజ్యంలో ఏది కొదువు ఉందో దాని గురించిన మన ప్రార్థన అయితే దేవుడు ఇమ్మీడియట్గా ఆన్సర్ ఇస్తాడు. నవ్ యూ అండర్స్టాండ్, రైట్? గట్టిగా కూడా కొట్టవచ్చు చప్పట్లు. Pray therefore. తీసాము. Now let our prayers be according to what is lack in the kingdom of God. There is something shortage in the kingdom of God because laborers are very few. That should be your prayer. That should be your prayer. Now listen. దేవుని రాజ్యంలో ఏది కొదువు ఉందో దాన్ని బేస్ చేసుకొని చేసే ప్రార్థన ఆన్సర్ అవుతుంది. ఏమని అవుతుందంటే దేవుని రాజ్యానికి ఏది అక్కరున్నదో దాన్ని ప్రార్థన చేసినప్పుడు నీ ఇంట్లో కొదువు అనేది ఏదైతే ఉందో అది నింపబడడం, రెండు సూపర్ న్యాచురల్గా జరగడం మొదలవుతుంది. దట్ ఈస్ హౌ వి ప్రే. అప్పుడు ప్రేయర్కి వాల్యూ పెరుగుతుంది. అది అకార్డింగ్ టు ద వర్డ్, వాక్యానుసారమైన ప్రార్థన అవుతుంది. కాబట్టి మన ప్రార్థన దేవుని రాజ్యంలో ఏం కొదువు ఉందో చూసి చేయడాన్ని బట్టి మన ఇంట్లో ఏది కొదువు ఉందో అది ఆగిపోవడం మొదలవుతుంది. అంటే ఎవరు ప్రార్థన చేయకుండా ఉండడం ఆపుతారు. ఇక్కడ మనం ప్రార్థన బ్యాటిల్లో వెళ్తాం. నా ద లార్డ్ ఆఫ్ ద హార్వెస్ట్, ద లార్డ్ ఆఫ్ ద హార్వెస్ట్, ప్రే దేర్ఫోర్ టు ద లార్డ్ ఆఫ్ ద హార్వెస్ట్. హార్వెస్ట్కి ఎవరైతే యజమానుడు ఉండో అతనికి, సో రైట్ పర్సన్కి ప్రేయర్ చేయడం అనేది కూడా ఒక ఆర్ట్. అది నెంబర్ 1, ఏది కొదువు ఉందో చూడాలి, ఎవరింట్లో కొదువు ఉందో చూడాలి. అది దేవుని రాజ్యం, దేవుని ఇంట్లో కొదువు ఉంది. సో దేవుని ఇంట్లో కొదువు ఉన్న విషయాన్ని చూసి రైట్ పర్సన్కి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో రైట్ పర్సన్ మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్స్ ఇస్తాడు. కాబట్టి ప్రేయర్ చేసేటప్పుడు మన లైఫ్ స్టైల్ అలైన్మెంట్ జరుగుతూ ఉంటుంది. మన స్పిరిట్, మన సోల్, మన బాడీ కంప్లీట్గా ఒక స్ట్రక్చర్లోకి వచ్చేస్తాయి. Now listen to this wonderful story. Let's go to Matthew chapter 20. Now you'll understand. మత్తయి సువార్త 20వ అధ్యాయము చూద్దాం. మొదటి నుంచి చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము మొదటి నుంచి 16వ వచనం వరకు ఈరోజు చదువుదాం. ఏలైనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున్నే బయలుదేరి, ప్రతి వచనం గుర్తుపెట్టుకోండి స్టేట్మెంట్. ఈరోజు మీరు చేసే ప్రార్థనకి ఆన్సర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. 2వ వచనం, వర్స్ 2. దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచిన్న మరికొందరిని చూసి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారు వెళ్ళిరి. 5వ వచనం, దాదాపు మధ్యాహ్నం 12 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు మరలా అతడు వెళ్ళి అలాగే చేశాను. 6వ వచనం, తిరిగి దాదాపు సాయంత్రం 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూసి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా వారు, 7వ వచనం, ఎవడునూ మమ్మును కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని పిలిచి చూసి, పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు కూలి ఇమ్మని అడిగాను. వావ్. వర్స్ 9, దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు, అనగా సాయంత్రం 5 గంటలకి కూలికి కుదిరిన వారు
వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకునేవి. అండర్లైన్ దట్ వర్డ్, ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకున్నాను. 10వ వచనం, మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకునేమో అని అనుకునేది, కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పునే దొరికాను. వారిది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే, బాగా అండర్లైన్ చేసుకోండి అన్నమాట, చివర వచ్చిన వీరు, వర్స్ 12 చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకున్నారు. వావ్. 13, అందుకతడు వారిలో ఒకరిని చూసి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారముకు వడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకు నాకిష్టమైంది. నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీ కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారమే కడపటివారు మొదటివారు అగుదురు, మొదటివారు కడపటివారు అగుదురు. There is huge stuff in that scripture. Let us see verse 1 and 2. Let's see. Matthew chapter 20 verse 1. For the kingdom of heaven is like unto a man that is in a householder. మళ్ళీ చూద్దాము అందరం. For the kingdom of heaven. For the kingdom of heaven is like unto a man. Is like unto a man. That is an householder. That is an householder. Which went out early in the morning to hire laborers into his vineyard. Now let's describe that. Verse 1 మళ్ళీ చూద్దాం అందరం. ఇది అర్థమైతే మనకి ఈ థీమ్ ఇంకొంచెం అర్థం అవుతుంది. లెట్స్ సీ దట్ ప్లీజ్. For the kingdom of heaven, పరలోక రాజ్యము is like unto a man. Is like unto a man. పరలోక రాజ్యము ఎలా ఉంది అంటే ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. Now let us see that scripture, please don't lose focus on that scripture. పరలోక రాజ్యం ఎలా ఉందంటే ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. Now kingdom of heaven is like unto a man. ఒక మనిషి లాగా, అంటే ఒక ఇంటికి యజమానుడు ఎలా ఉంటాడో, పెద్ద మనకి డాడీ లేదంటే కుటుంబానికి యజమానుడు తండ్రి ఎలా ఉంటాడో ఆ వ్యక్తిని పోలి ఉంది హెవెన్. ఇప్పుడు ఆ వ్యక్తి బయటికి వెళ్ళినప్పుడు ఏం మూవ్ అవుతుంది, బయటికి వెళ్తుందంటే హెవెన్ బయటికి వెళ్తున్నది. నో లిసన్ ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్ స్క్రిప్చర్. నౌ హెవెన్ ఇట్ సెల్ఫ్ మూవింగ్ అవుట్ ఫ్రమ్ ఎ కంఫర్టబుల్ జోన్. Let's see that scripture. Please focus on that scripture. For the kingdom of heaven. For the kingdom of heaven is like unto a man that is an householder. Which went out early in the morning. Which went out early in the morning. Now, ఇప్పుడు బయటకు వచ్చింది ఎవరు? హెవెన్. నో మరి చూడండి స్క్రిప్చర్. హెవెన్ ఎలా ఉంది అంటే ఇట్స్ లైక్ ఎ మ్యాన్, ఒక యజమానుని పోలింది. నౌ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ హెవెన్ మూవ్డ్ అవుట్ ఫర్ ఇట్ కంఫర్టబుల్ జోన్. దట్స్ ద సన్ ఆఫ్ ద మార్నింగ్, జీసస్ క్రైస్ట్ has come down. He came early in the morning. Now the heaven itself resided in the body of Jesus Christ. Now he moved out. Now he is coming to hire laborers. You see, the heaven itself is coming down.
హెవెనే నీ దగ్గరకు వచ్చి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఇట్స్ టచింగ్ యువర్ హార్ట్. ఓ జీసస్, హీస్ కమింగ్ అండ్ ఈస్ టచింగ్ ద పార్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఇట్స్ హెవెన్ ఈస్ కమింగ్. నో, వెరీ ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్ మనం చూస్తే అక్కడక్కడ పనివారు ఉంటారు. పొద్దున్నే మనం చూస్తే పనుల అడ్డాలు ఉంటాయి. ఈ సిమెంట్ పని, కంకర పని, ఈ పని చేసే వాళ్ళందరికీ ఒక అడ్డా ఉంటుంది. ఎంతమంది తెలిసి ఈ మాట? జనరల్గా అందరికీ తెలుసు. మ్యాక్సిమం పనుల అడ్డా దగ్గరికి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ మేస్త్రులు, కాంట్రాక్టులు, పని వాళ్ళు ఉంటారు. వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళకి లీగల్గా వాళ్ళు మార్కెట్లో సభ్యత్వం తీసుకుని వాళ్ళు పని చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి హెవెన్ వెళ్ళింది. చూసి ఎవరి దగ్గరికి హెవెన్ వెళ్ళిందంటే వర్కర్స్ దగ్గరికి, లేబరర్స్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే లేబరర్స్ చేయగలిగిన పని అంత స్కిల్ఫుల్గా ఇంకా ఎవరూ చేయరని హెవెన్కి తెలుసు. కాబట్టి హెవెన్ పొద్దున్నే బయలుదేరి నీ దగ్గరికి వచ్చింది. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ద హెవెన్ జీసస్ హీ కేమ్ అండ్ హీ ఈస్ టాకింగ్ టు యూ. ఏమని మాట్లాడారు? వర్స్ 2 ప్లీజ్. And when he had agreed with the laborers for a penny a day. You see, heaven ఒక కాంట్రాక్ట్ తీసుకుంటుంది లేబరర్స్ దగ్గర. If you are a laborer in the kingdom of God, కోత విస్తారమే కానీ పనివారు చెప్పాలి, పనివారు కొద్దిగా ఉన్నారు. కాబట్టి హెవెన్నే బయలుదేరి ముందుగానే వచ్చి నీ ఇంటి డోరు తలుపు కొడుతుంది. ఈరోజు నా ద్రాక్ష తోటలో, నా గార్డెన్లో, నా ఫీల్డ్లో, నా కింగ్డంలో పనుంది, వస్తావా అని అన్నప్పుడు ఆ వ్యక్తి ఉదయకాలంనే 6 o'clock 7 o'clock ఆ వ్యక్తి వడంబడిక చేసుకున్నారు ఒక వ్యక్తితో. ఎంత? ఒక దేనారం అతనితో ఒప్పుకున్నప్పుడు అతను దేవుని రాజ్యంలోకి పనికి వెళ్ళారు. ఈజ్ లైక్ అంటూ మోసెస్. లెట్ మీ రివీల్ ద సమ్ సీక్రెట్ దేర్. ప్లీజ్ రీడ్ ఇట్ సార్. You will hear some secrets here. Now listen. And when he had agreed with the laborers. No, there is an agreement between laborers and the heaven. Today the Lord is looking for an agreement. దేవునితో ఒక వడంబడిక, దేవునితో ఒక నిబంధన, ఒక కావనెంట్, అగ్రిమెంట్ పేపర్స్. హెవెన్ అగ్రిమెంట్ ఇస్తే కానీ, ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఉంటే కానీ వీఆర్ నాట్ సర్టిఫైడ్ లేబర్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ఒక సర్టిఫైడ్ లేబరర్గా ఉండాలంటే హెవెన్తో అగ్రిమెంట్లోకి వెళ్ళాలి. నో, హియర్ కమ్స్ ద ప్రొవిజన్. అసలు హెవెన్ బయలుదేరి ఎందుకు వచ్చిందంటే దెర్ ఈజ్ షార్టేజ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ద్రాక్ష తోటలో పనివారు కొద్దుగా ఉన్నారు. సీ దట్ స్క్రిప్చర్ ప్లీజ్. Read it. And when he had agreed with the laborers for a penny a day. ఒక దేనారముకు ఒక డేకి వాళ్ళు అగ్రిమెంట్ పెట్టుకున్నారు. He sent them into his vineyard. తన ద్రాక్ష తోటలో వాళ్ళకి పంపారు. Now continuation. And he went out about the third hour. 9 o'clock కి వెళ్ళారు. అండ్ అప్పుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చి, బాబు నా ద్రాక్ష తోటలో పని ఉంది, చేస్తావా అంటే ఓకే సార్ అన్నారు. 9 o'clock ఒక వ్యక్తి 6 to 7 o'clockకి ఒక వ్యక్తిని పంపారు, ఒక దేనారముకు. అయితే ఈ వ్యక్తితో 9 o'clock వ్యక్తితో ఏం మాట్లాడారో చూద్దాం. ప్లీజ్ కంటిన్యూషన్. And he went out about the third hour and saw others standing idle in the marketplace. And said unto them, Go ye also into the vineyard, and whatsoever is right I will give you. నేను ఏది మీకు న్యాయమో
అది ఇస్తాను. కానీ 6 గంటలు వెళ్ళి వ్యక్తి ఎవరైతే పోయారో ఆ వ్యక్తితో 1 దేనారం ఒడంబడిక చేసుకున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ లేబర్ ఎవరైతే వెళ్ళారో ఆ వ్యక్తికి 1 దేనారము, ఆ లేబరర్తో 1 దేనారంతో నిబంధన పెట్టుకున్నారు. ఇట్స్ హెవెన్ ఈజ్ ఇన్ టు అగ్రిమెంట్. ఓకే, నౌ 6 గంటలకు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి నీకు ఏది రైటో అది ఇస్తా, నువ్వు వెళ్ళు. అతను కూడా వెళ్ళాడు. టైం పాస్ అవుతుంది. నౌ ఇట్స్ టైం 12 o'clock. 12 గంటలకు వెళ్ళి ఇంకొక వ్యక్తి కొంతమందిని పనులను పంపించాడు. నౌ ఇట్స్ టైం టు 3 o'clock. 3 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి ఇంకొంతమందిని పంపించారు. కొంచెం ఆలోచించండి. ఏ పనున్నైనా మనం పెట్టుకోవాలంటే మ్యాక్సిమం 9 గంటల లోపలనే పనికి పిలుస్తాం. ఎందుకంటే 9 తర్వాత కానీ 10 తర్వాత కానీ 12 తర్వాత కానీ మనం పనిలోకి వెళ్తే హాఫ్ శాలరీ ఇస్తారు, లేదా ఎలో చేస్తారో లేదో కూడా మనకి తెలియదు. వర్క్ చేయడానికి ఎలో చేస్తారో లేదో కూడా తెలియదు. బట్ హియర్ కమ్స్ హెవెన్ ఇన్ టు అగ్రిమెంట్. 12 o'clock కూడా కొంతమందిని పిలిచింది. నౌ 3 o'clock కూడా కొంతమందిని పిలిచింది. ఇమాజిన్, లాస్ట్ 5 o'clock, ఈవినింగ్ 5 o'clock కూడా పనిలోకి పిలిచారు. 6 o'clockకి 6 గంటలకి పని దిగిపోయారు. ఇప్పుడు ఇక్కడున్న జనాభాలో ఎక్కువ మంది ఎవరు కష్టపడ్డారు? ఎండ బాధ, వాన బాధ, కష్టపడ్డది ఉదయం నుంచి ఉన్న వ్యక్తి, వీళ్ళందరూ లైన్లో నిలబడ్డారు. 6 o'clockకి వాళ్ళు టైంకి వాళ్ళ డ్యూటీ, వాళ్ళ లేబర్ ర్యాప్చర్ టైం అది దిగారు వాళ్ళు. హియర్ కమ్స్ రెవల్యూషన్. మార్నింగ్ నుంచి పనిచేసిన వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు, అరే 5 o'clock వచ్చి 6 o'clockకి 1 గంట పని చేస్తేనే 1 దేనారం ఇచ్చాడే, మరి ఉదయం నుంచి నేను పని చేశాను, మరి నాకెంత ఎక్కువ ఇస్తాడో అని అందరూ లైన్లో నిలబడితే, సాయంత్రం 5 గంటలకు వచ్చిన వారికి, ఉదయం 6 గంటల నుండి 7 గంటలకి జాయిన్ అయిన వాళ్ళకి అందరికీ కూడా ఆయన ఒక్కొక్క దేనారం ఇస్తూ ఈక్వల్గా లేబర్ పే చేస్తూ వచ్చారు, ఛార్జెస్. నౌ లిసన్, అందులో ఒక వ్యక్తి అన్నాడు, ప్రభువా మేము ఉదయం నుంచి ఎండకి కష్టపడి ఇంత లేబర్ చేస్తే మీరు తీసుకెళ్ళి లాస్ట్లో 1 గంట చేసిన వాడికి కూడా 1 దేనారం ఇచ్చి ఉదయం నుండి చేసిన నాకు కూడా 1 దేనారం ఇస్తే ఎలాగా అంటే, స్నేహితుడా నీవు నాతో ఒడంబడిక పడి లేవా? నేను నీకు 1 దేనారం ఇస్తాను ఒప్పుకున్నాను కదా, నా డబ్బులో నుంచి నేను తీసి సాయంత్రం 5 గంటలకు నేను పనులను పిలిచి పెట్టుకున్నప్పుడు వాడికి ఇవ్వటం ఇది న్యాయం కాదా? నా డబ్బు నా ఇష్టం, నేను ఎలాగైనా ఇస్తాను. వాడు నా తోటలో పని చేసిడా లేదా? చేశాడు ప్రభువా. కాబట్టి దీనిని బట్టి మొదటి వారు అనగా ఉదయం 6 గంటల వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. దీని అర్థం ఏంటంటే, ఉదయం వచ్చినటువంటి మోషే అయినను, జాషువా అయినను, రాజులైనను, దావీదైనను, యేసుప్రభు వారైనా, తర్వాత పౌలైనను, ఇంకెవరైనాను ఈరోజు నువ్వు జాయిన్ అయిన సాయంత్రం 5 గంటలకి దేవుడు నీకు 1 రివార్డ్ ఇస్తాడు. దట్స్ ద లేబర్. నువ్వు జాయిన్ అయిన టైం ఏది అన్నది కాదు, ఏం గ్యాదర్ చేసావు, ఎలా పని చేసావు అన్నది దేవుని రాజ్యంలో ఇంపార్టెంట్. అది మోసెస్కి ఇచ్చిన రివార్డ్ అయినా, ఇంకొక వ్యక్తికి ఇచ్చిన రివార్డ్ అయినా, గ్యాదరింగ్ విషయంలో హార్వెస్ట్ని గ్యాదర్ చేయడానికి దేవుడు ఇచ్చినటువంటిది. ఆ లేబర్లో నువ్వు ట్యాప్ అవ్వగలిగితే, ఆ పని చేస్తే దేవుడు నీకు రివార్డ్ ఇస్తాడు. దీన్ని బట్టి ఏమంటున్నారంటే, మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు. విచ్ మీన్స్ నీవు ఏ గంటలో జాయిన్ అయినా, అంటే ఏ పీరియడ్ మంది, లాస్ట్ పీరియడ్ మంది, ర్యాప్చర్ టైంలో ఉన్న పీరియడ్ మనది. కాబట్టి దేవుని పనిలో నీవెప్పుడైతే నిమగ్నం అవుతావు, ఆ గంట పని చేసిన సేమ్ రివార్డ్ ఇచ్చాడు దేవుడు. చూసి ఒకవేళ దాన్ని వేరేలాగా తీసుకోదు. ఒడంబడిక
అగ్రిమెంట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. దేవునితో అగ్రిమెంటు ఉన్నదా? లెట్స్ చెక్ అవర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఈజ్ దేర్ ఎనీ అగ్రిమెంట్? అదర్వైజ్ ఆ లేబర్కి దేవుడు పే చేయకపోవచ్చు. అగ్రిమెంట్, a strong agreement with God that I will do this work. దేవుని రాజ్యంలో ఏం కొద్దు ఉందంటే లేబరర్స్ ఆర్ వెరీ ఫ్యూ. సో దేవుని రాజ్యం పని వాళ్ళు కొద్దుగా ఉన్నారు కాబట్టి హెవెనే వచ్చి నా ఇంట్లో పని చేస్తావా అని అడిగింది. జీసస్ హీ హిమ్సెల్ఫ్ ఆస్క్డ్. సాయంత్రం 5 గంటలకు వచ్చి కూడా, విచ్ మీన్స్ మార్నింగ్ నుంచి కూడా నీ డోరు తడుతూనే ఉన్నాడు. ఒక 10-20 సంవత్సరాలు బట్టి నీ డోరు తట్టుతూనే ఉన్నాడు. నా 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 ద్రాక్ష తోటలో పని ఉన్నది. ఏం పని ఉంది అంటే గ్యాదరింగ్ ఆఫ్ హార్వెస్ట్, గ్యాదరింగ్ ద సోల్స్. కావాలంటే ఒక అరగంట టైం తీసి ఇంట్లో కూర్చొని ఆలోచించి చూడు, అసలు ఈ దేవుడికి ఏం కొద్దు ఉందని ఆలోచిస్తే, ఈవెన్ యేసు ప్రభువు వారు చనిపోయిన తర్వాత ఇంకా స్టిల్ హోలీ స్పిరిట్ ఈ భూమి మీద ఉంటూ మనతో పని చేయడానికి గల కారణం ఏంటంటే టు గ్యాదర్ ద స్కాటర్డ్ సోల్స్. పీపుల్ అవుట్ దేర్ క్రైయింగ్ బికాస్ మనం కూడా ఇక్కడ ఏడుస్తూనే ఉన్నాం. కారణం ఏం తెలుసా? బికాస్ ఆఫ్ వీఆర్ బాడీ ఆఫ్ క్రైస్ట్. The pain in the body of Christ is a lack of laborers. తండ్రి మనసులోకి గనుక నీకు యాక్సెస్ దొరికితే అడిగి చూడు, నీ రాజ్యంలో ఏం కొద్దు ఉంది అంటే ఆత్మలను రక్షించే మనిషి కొద్దు ఉన్నాడని చెబుతాడు. దట్ ఈస్ ద హైయెస్ట్ సాక్రిఫైస్. జీసస్ అనే వ్యక్తి అతను హైయెస్ట్ సాక్రిఫైస్గా ఇవ్వబడ్డానికి గల రీజన్ ఏంటంటే స్కాటర్డ్ సోల్స్ని గ్యాదర్ చేసే లేబరర్స్ లేరు. అందుకని హెవెన్నే దిగొచ్చి అగ్రిమెంట్లోకి వెళ్ళిపోయింది. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత లేబర్ వాళ్ళ ఛార్జెస్ పే చేశాడు. వన్స్ యూ స్టెప్ ఇన్ టు ర్యాప్చర్, వాట్ విల్ హ్యాపెన్? పనివాడు జీతమునకు పాత్రుడు. లేబరర్స్ ఆర్ వర్తీ ఫర్ హైర్. పనివాడు జీతానికి పాత్రుడు. ద ల్యాక్ ఇన్ అవర్ హార్ట్, మన హార్ట్లో, మన లైఫ్లో, ఇక్కడ కూర్చున్న ప్రతిసారి కానీ మీరు ప్రార్థనలో కూర్చున్న ప్రతిసారి, వెన్ యూ సీ సంథింగ్ షార్టేజ్ ఇన్ అవర్ లైఫ్, that the shortage in the kingdom of God, you must understand that there is shortage in the kingdom of God, which means దేవుని రాజ్యంలో పని ఎప్పుడైతే కదలదో జీతం అనేది మన ఇంట్లోకి రాదు. కాబట్టి మనం ఇచ్చే టైథింగ్స్, ఆఫరింగ్స్, పని, ఇవన్నీ కూడా ఇట్స్ లేబర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. Because most of our church members, body of Christ, is looking for material side. Yet పనివాడు జీతానికి పాత్రుడు అయినప్పటికీ, పనివాడు జీతానికి పాత్రుడు అని తెలిసి పనిచే, ద్రాక్ష తోటలో పని ఉందని చెప్పి హెవెనే ఒక మనుష్యుడిలాగా, యజమానులాగా దిగొచ్చి నీతో అగ్రిమెంట్లోకి వచ్చేసింది. అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత పనిలో జాగు చేస్తే ఏ కష్టం చేసినా లాభమే కలుగుతుంది. ఒట్టి మాటలు లేమికి కారణం. సో హెవెన్ అగ్రిమెంట్లోకి ఎలాగ వెళ్ళిందంటే ఒక మ్యాన్ లాగా దిగొచ్చి, మీరు ఇక్కడ ఎందుకున్నారు? అయ్యా మమ్మల్ని పనికి ఎవరు పిలవలేదయ్యా. ఓకే, సాయంత్రం 5 అవుతుంది, పర్వాలేదు, మీరు వెళ్ళండి, ప్లీజ్ గ్యాదర్ ద సోల్స్. అయ్యో, 1 గంట పని చేస్తే 1 దేనారం ఇస్తారా? ఉదయం నుండి చేస్తే కదా ఇచ్చేది రివార్డు. నో 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 నో, నీవు నాతో ఏదైతే అగ్రి అవుతున్నావో దాన్ని బేస్ చేసుకొని నా ఖజానాలో నుండి నేను ఇస్తున్నా, దానికి నీకెందుకు కడుపుమంట?
అని ఆ వ్యక్తితో అన్నప్పుడు, ఓ దేవుని రాజ్యంలో ఎప్పుడైతే మనం జాయిన్ అవుతామో, అగ్రిమెంట్లోకి వెళ్తామో, ఆ సోల్ విన్నింగ్ అనే అగ్రిమెంట్ ఎప్పుడైతే వెళ్తాదో మన ఇంట్లో ఉండే షార్టేజ్ కాస్త నిండిపోవడం మొదలవుతుంది. దట్ ఈస్ వాట్ ఆల్ అబౌట్ ద ఇయర్ థీమ్, లేబరర్స్ ఆఫ్ ద వర్డ్. వై లేబరర్స్ ఆఫ్ ద వర్డ్ అనే పదం పెట్టాల్సి వచ్చిందంటే, వర్డ్కే లేబరర్స్. నో లిసన్, వర్డ్ వాక్యానికి లేబర్, విచ్ మీన్స్ వర్డ్ హార్వెస్ట్ని సంపాదించుకుంది. వర్డ్ హార్వెస్ట్ని సంపాదించుకుంది. వర్డ్ హార్వెస్ట్ ఎవరిదంటే వర్డ్ది. నా ఎందుకు ఈ హార్వెస్ట్ రెడీ అయిందంటే ఈ వర్డ్ని తినడానికి. బాగా వినండి, ఎందుకు సోల్స్ గ్యాదర్ చేయాలి అంటే, గ్యాదరింగ్ ఆఫ్ ఆర్డైన్డ్ సోల్స్, విచ్ మీన్స్ there is a powerful, serious instructions hidden in that particular scripture, verse 38. ఏమని దాచిందంటే, వర్డ్ హార్వెస్ట్ ఎవరిదంటే వర్డ్ది. ఎందుకు హార్వెస్ట్ వర్డ్ అంటే, ఈ హార్వెస్ట్ ఏదైతే ఉందో, ఈ పంట ఏదైతే ఉందో, ఈ పంట వర్డ్ని తినడానికి, వర్డ్ని తిని ఫ్యాట్ అయ్యి వర్డ్తో కాంటాక్ట్లోకి రావడం కోసము లేబరర్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి లేబరర్స్ లేకోకుండా హార్వెస్ట్ని వర్డ్ దగ్గరికి తీసుకురాలేవు, లేబరర్స్ లేకోకుండా వర్డ్ని హార్వెస్ట్ దగ్గరికి తీసుకెళ్ళలేవు. Now, again, I am repeating, please. Harvesting the word అంటే వర్డ్ని పంటగా సోల్స్ తినాలి. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వర్డ్ హార్వెస్ట్. ఈ హార్వెస్ట్ అంతా ఎవరిదని ప్రూఫ్ కావాలంటే ఈ వర్డ్ది ఆ హార్వెస్ట్. ఇంకా అర్థం కాకపోతే మరి చెప్పండి, నేను చెప్తాను. ప్లీజ్ డోంట్ మిస్ దిస్. కొంచెం కన్ఫ్యూజన్ ఉందిగా, నాకు కూడా అట్లే ఉన్నది. ఒక ఇద్దరు వచ్చి నిలబడండి ప్లీజ్. దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ ది థీమ్. ప్లీజ్ 2 people కమ్. దినేష్ అండ్ సుధాకర్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. ఒకరి ఇటు సైడ్ నిలబడండి, ఒకరి ఇటు సైడ్ నిలబడండి. దెన్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్. ఇటు నిలబడండి, బాగా వినండి అండ్ చూడండి. అటు తిరగండి. వద్దులే, మీరు సిగ్గుపడతారేమో. ఇటు తిరగండి. ఇట్స్ ఓకే. సుధాకర్కి ఏం సిగ్గు ఉండదులే. దగ్గర రా నాన్న, కమ్ హియర్. ఓకే, ఇప్పుడు దినేష్ వర్డ్ అనుకుందాం, వాక్యము. దినేష్ బాబు వర్డ్ అనుకుందాం, వాక్యము. ఇతను కొన్ని మిలియన్ సోల్స్ని రిప్రజెంట్ చేస్తున్న హార్వెస్ట్ ఇతను. ఓకే, ఇతను ఆత్మ, సోల్స్, ఇవన్నీ కూడా భూమి మీద ఉండే సోల్స్. ఈ వ్యక్తి ఏమో వర్డ్ని, హెవెన్ని రిప్రజెంట్ చేసేటటువంటి జీసస్ క్రైస్ట్, వర్డ్, వాక్యం. ఈ వాక్యమును తినడానికి ఈ సోల్స్ హార్వెస్ట్. సోల్స్ అనేది హార్వెస్ట్ ఎందుకంటున్నామంటే, ఎందుకన్నది బైబిల్ కూడా ఎందుకన్నదంటే, సోల్స్ ఎవరికి హార్వెస్ట్, ఎవరికి పంట అంటే ఇతనికి, ఈ వర్డ్కి పంట. ఓకే, కాబట్టి హార్వెస్టింగ్ ద వర్డ్, విచ్ మీన్స్ ఈ సోల్స్ అన్నిటికి కూడా తిని బ్రతకాలి అంటే ఈ భూమి మీద తన నోటి నుండి వచ్చే మాట వలన బ్రతుకుతారు. అంటే దేవుని మాట వలన బ్రతకాలి. కాబట్టి ఈ హార్వెస్ట్ని, ఈ సోల్స్ అన్నిటికి కూడా ఫుడ్ ఈ వర్డ్. మళ్ళీ వినండి,
అమ్మ ప్లీజ్ డోంట్ మిస్ దిస్. హార్వెస్టింగ్ ద వర్డ్ అంటే ఈ హార్వెస్ట్ ఏం చేస్తుందంటే వర్డ్ని హార్వెస్ట్గా తింటుంది. వర్డ్ని హార్వెస్ట్గా పంట. ఈ సోల్స్ అన్నీ కూడా ఈ భూమి మీద ఉన్న సోల్స్ అన్ని ఎలా బ్రతుకుతాయి అంటే వాక్యములు తింటే బ్రతుకుతాయి. కాబట్టి ఈ వాక్యములు తినేటటువంటి సోల్స్ హార్వెస్టింగ్ ద వర్డ్. ఈ హార్వెస్టింగ్ ద వర్డ్ అంటే వర్డ్ హార్వెస్ట్గా మారిపోతుంది వాళ్ళకి. వాక్యమే వాళ్ళకు ఒక పంటగా, వాక్యమే వాళ్ళకి జీవితంగా మారిపోతుంది. కాబట్టి ఈ హార్వెస్ట్ని ఎవరైతే గ్యాదర్ చేయడానికి లేబరర్స్ వస్తారో వాళ్ళకి ఎక్కువ పే చేస్తాడు దేవుడు. ఇట్స్ పేయింగ్ టైం. స్టాండ్ దేర్. హార్వెస్టింగ్ ద వర్డ్ని హార్వెస్ట్ చేసుకోవాలి. ఎంతమందికి అర్థమైంది మాట? మీకు చెప్పి నేను కన్ఫ్యూజ్ అయ్యేటట్టున్నా. హార్వెస్టింగ్ ద వర్డ్. నౌ ఈ సోల్స్ అని ఎప్పుడైతే ఈ వర్డ్ని తింటున్నాయో దే ఆర్ హార్వెస్టింగ్ ద వర్డ్. అంటే వాక్యము భూమి మీద ఎప్పుడు కరువు అవుతుందంటే లేబరర్స్ ఫ్యూ అయినప్పుడు ఈ వాక్యము తక్కువైపోతుంది. చెప్పేవారు బాగా వినాలి, మళ్ళీ వినండి. ఈ వాక్యమును పంచేవారిని లేబరర్స్ అంటారు. ఈ వాక్యము ఎప్పుడైతే సోల్స్కి అందచేస్తావో దట్స్ ద రైట్ టైం టు హార్వెస్టింగ్, గ్యాదరింగ్ ద సోల్స్. ఎలా సోల్స్ని గ్యాదర్ చేస్తామంటే వర్డ్ని పిక్ చేసి వాళ్ళకి అందించినప్పుడు అది నీ హార్వెస్ట్ అవుతుంది. హార్వెస్టింగ్ ద వర్డ్ హార్వెస్ట్. ఇప్పుడు సోల్స్కి హార్వెస్ట్ ఎవరంటే వర్డ్కి హార్వెస్ట్ ఎవరంటే అయిపోయా. సింపుల్. ఈ రెండింటిని ఎప్పుడైతే నువ్వు తీసుకొచ్చి ఒక ఎలైన్మెంట్, ఒక ట్రాక్ మీద కూర్చోబెడతావో ఒక లేబరర్గా, దట్స్ ద హైయెస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ అని ఈ భూమి మీద నేను ప్రూవ్ చేస్తాను. ఏమైనా గ్యాదర్ ద హార్వెస్ట్ అంటే విచ్ మీన్స్ బ్రింగ్ ద సోల్స్ అండ్ మేక్ దెమ్ ఈట్, మేక్ దెమ్ హ్యావ్ ద వర్డ్ ఇన్ దేర్ లైఫ్. వాక్యమును హత్తుకునేటట్టు నువ్వు చేయగలిగితే యాజ్ ఎ లేబరర్ యు ఆర్ సక్సీడెడ్. దట్స్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రేయర్ ఆన్ దిస్ ఎర్త్. అది కొదువుగా దేవుని రాజ్యంలో ఉన్నది. దట్ షుడ్ బి యువర్ ప్రేయర్. యేసుప్రభువారు అంతగా అగ్ని గుండా వెళ్ళడానికి కారణం ఏంటి? ఆయన యొక్క గెత్సెమనే తోటలో బికాజ్ ఆఫ్ ద గ్యాదరింగ్ ఆఫ్ సోల్స్. నౌ హార్వెస్టింగ్ ద వర్డ్ హార్వెస్ట్. ఈ హార్వెస్ట్ ఎవరిది అంటే వర్డ్ది. అండ్ ఈ హార్వెస్ట్ ఏంది అంటే వర్డ్, విచ్ మీన్స్ పంట ఉన్నది, దానికి ఒక గోడౌన్ కావాలా, దాన్ని గ్యాదర్ చేసి ఒక ప్లేస్ కావాలి, ఆ ప్లేస్ పేరే వర్డ్. ఈ రెండింటిని దగ్గరికి తీసుకొచ్చే వాళ్ళని లేబరర్స్ అంటాము. ఈ రెండింటిని అంటే ఈ వాక్యమును పంచిపెట్టే వాళ్ళని, ఈ వాక్యం దగ్గరికి సోల్స్ని తీసుకురావడాన్ని లేబరర్స్ అంటారు. ఈ లేబరర్స్గా ఉండడం అందరికీ సాధ్యము కాదు. లేబరర్స్ ఆర్ వెరీ ఫ్యూ. సో ఈ లేబరర్స్ని ఎప్పుడైతే మనం గ్యాదర్ చేసి ఒక ప్లేస్లో కూర్చోబెట్టగలుగుతామో దెన్ ద లార్డ్ విల్ రివార్డ్ యూ. అప్పుడు కడపటున్న నీవు 1 గంట పనిచేసిన, మొదటి నుంచి పనిచేసిన పాస్టర్ అయినా, సాయంత్రం వచ్చి పనిచేసిన ఒక వ్యక్తి అయినా ఈక్వల్ పేమెంట్స్ జరుగుతాయి. దట్స్ ద రివార్డ్ ఆన్ దిస్ ఎర్త్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ప్లీజ్ హార్వెస్టింగ్ ద వర్డ్ హార్వెస్ట్. అందుకని ఈ రెండింటి మధ్యలో తర్జన భర్జన అవ్వకుండా లేబరర్స్ ఆఫ్ ద వర్డ్ అని అన్నాం. అది హయ్యెస్ట్ కాలింగ్. ఈ భూమి మీద హయ్యెస్ట్ కాలింగ్ ఏం తెలుసా? హార్వెస్ట్ని, సోల్స్ని యేసుప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చే వాళ్ళకు ఉన్నంత హానర్ ఈ భూమి మీద డెవిల్స్ కూడా చేయవంతగా. దేవుడికి దాసోహం అయిపోయి ఆయన పరిచర్య చేయడానికి ఎలా సోల్స్ గ్యాదర్ చేయాలని ఆలోచించే వాళ్ళని లేబరర్స్ అంటారు. ఏదన్నా మన ఇంట్లో కొద్దుగా ఉంటే దానికి నువ్వు చేయాల్సింది ఏంటంటే వాక్యము దగ్గరికి ఇంకొక వ్యక్తిని తీసుకురావడం. When you bring a soul
నీ జీవితం నిలబెట్టుకుంటున్నావని అర్థం. Oh, Jesus. Now, Deuteronomy chapter 26. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 7వ వచనం. 26 verse 7. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 7వ వచనం. మనము మన పితరుల దేవుడని యెహోవాకు మొర్రపెట్టినప్పుడు యెహోవా మన మొర్రను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూసెను. Let us say in English. And looked on our affliction. Looked on our affliction. Oh Jesus, come on. And our labor. And చెప్పాలి. And oh, you see, మనం చేసే ప్రతి కష్టం మీద దేవుడు చూస్తున్నాడు. దేవుని రాజ్యంలో సోల్స్ని ఎలా గ్యాదర్ చేస్తారు. యాక్చువల్గా వాళ్ళు ఈజిప్ట్లో వాళ్ళు మొరపెట్టినప్పుడు జరిగింది ఏంటంటే, వాళ్ళు మా సోల్స్ని ఈ ఈజిప్ట్ అనే స్పిరిట్ నుండి మమ్మల్ని విడిపించని వాళ్ళు ఏడ్చారు. ఆత్మలను రక్షించమని ఏడ్చారు వాళ్ళు. ప్లీజ్ రిడీమ్ us, దయచేసి మమ్మల్ని ఈ బానిసత్వం నుంచి విడిపించు, ఈ లేబర్ నుంచి మమ్మల్ని విడిపించానంటే అప్పుడు ఒక మాట చెబుతారు దేవుడు, చెప్పు ఫరోకి 3 దినములంత ప్రయాణం వెళ్ళి మేము మా దేవుణ్ణి మేము సేవిస్తామని. టు వర్క్ అండర్ ద లార్డ్ యూ హ్యావ్ టు ప్రేయర్. ఓ జీసస్. నౌ దేవుడు ఏం విన్నాడు, ఏం చూశాడంటే, అతడు నీ అఫ్లిక్షన్ని విన్నాడు, నీ వాయిస్ని విన్నాడు, నీ యొక్క వేదన విన్నాడు, నీ లేబర్ని చూశాడు. టు ఆన్సర్ యువర్ లేబర్, నీవు కష్టపడ్డదానికి నీ ఉద్యోగం నుంచి ఇచ్చే ఆఫరింగ్కి అతను చూస్తున్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. మనం ఇచ్చే ప్రతి ఆఫరింగ్ వెనకాల ఒక స్పిరిట్ అరుస్తూ ఉంటుంది, ఒక సోల్ అరుస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఇచ్చే ఆ లేబర్ నుంచి ఒక సోల్ రక్షించబడిపోతుందన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. దానివల్ల ఆ ఆఫరింగ్ ఎప్పుడైతే ఆల్టర్ మీదకి వచ్చేసి ఎప్పుడైతే బయటికి వెళ్తుందో, ఆ గాస్పల్ ఎప్పుడైతే పాస్టర్ గారి ద్వారా బయటికి వెళ్తాదో, అక్కడ విన్ అయిన సోల్స్కి ఉదయం నీవిచ్చిన 1 దేనారంకు ఒడంబడిక పొందావు కదా, ఆ దేనారానికి నువ్వు ఇంట్లో కూర్చోనికి సంపాదించిన కష్టాన్ని ఆ లేబర్కి అతను పే చేస్తాడు. నీకు కూడా రివార్డ్ ఇంటికాడ కూర్చొని ఇచ్చినందుకు. He will pay. Not only పాస్టర్స్కి ఒకరికి పే చేయడు ఆయన. దాని వెనకాల ఆఫరింగ్స్ ఇవన్నీ లేకపోతే, ఆ లేబర్కి ఇవ్వకపోతే అసలు వాల్యూ ఏముంది కూర్చున్న వాళ్ళకి? అయిపోయిందా సార్ అది? Our labor and our oppression. Come to Proverbs. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. Proverbs chapter 13 verse 11. పదమూడవ అధ్యాయము 11వ వచనం, సామెతల గ్రంథం Proverbs chapter 13 verse 11. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోను, కష్టం చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొను. See, come on. Wealth gotten by vanity shall be diminished. But he that gathereth by labor shall increase. మళ్ళీ చూద్దామా? Proverbs 13:11. Wealth gotten by vanity shall be diminished. But he that gathereth by labor. పైన లైన్ మళ్ళీ ఒకసారి చదువుతారా ప్లీజ్? Wealth
gotten by vanity gotten by shall be diminished. వెల్త్ ఏదైతే ఒక వ్యక్తి ధనము మోసం చేత సంపాదిస్తాడో అది క్షీణించిపోతుంది. మళ్ళీ చూడండి, ధనము మోసం చేసి సంపాదిస్తే క్షీణించిపోతుంది, డిమినిష్ అవుతుంది. ఇందులో రకరకాల మోసాలు ఉన్నాయి. ఎన్ని రకాల మోసాలు చేసినా మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడదని ఒక మాట రాసి ఉన్నది. ఎందుకు తెలుసా? లేబరర్స్. కంటిన్యూషన్ ప్లీజ్. Wealth gotten by vanity shall be diminished, but he that gathereth by labor shall increase. మళ్ళీ చూద్దాం. He that gathereth by labor shall increase. అంటే లేబర్ పని, దేవుడు రాజ్యంలో ఎప్పుడైతే మనము సోల్స్ని గ్యాదర్ చేయడానికి లేబర్ చేస్తుంటామో మన ఇంట్లో ప్రతిదీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్లూడింగ్ సోల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో ఫర్ ద ఇంక్రీజ్ ఆఫ్ కింగ్డమ్, దేవుని రాజ్యం ఇంక్రీజ్ అవ్వాలని ఇట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన చేతుల్లో ఉన్నది అది. సో ద ఇంక్రీజ్ ఆఫ్ వెల్త్ అన్యాయంగా దుర్లాభం చేతను, దుష్టత్వము చేతను, ద్వేషం చేతను, కక్ష చేతను సంపాదించిన దానికంటే లేబర్ చేసి సంపాదించిన దాంట్లో ఇంక్రీజ్ ఉంటుంది. ఒక 10 రూపీస్ అయినా ఇంక్రీజ్ ఉంటుంది. మళ్ళీ చదవండి సార్, 2వ లైన్. But he that gathereth by labor shall increase. లేబర్ ఏం చేస్తారు? గ్యాదర్ చేస్తారు. వర్డ్ లేబరర్స్ ఏం చేస్తారు? గ్యాదర్ చేస్తారు. విచ్ మీన్స్ దెర్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ గ్యాదరింగ్. మన ఫైనాన్సెస్ ఇంక్రీజ్ బై లేబర్, మన వెల్త్ ఇంక్రీజ్ బై లేబర్. సో దేవుని రాజ్యంలో పని చేయడం, ఈ భూమి మీద కొదువు ఉంటుందని అనడానికి వీల్లేదు. దెన్ హౌ డు యూ సపోర్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనుకోవచ్చు. సార్ నాకు కుటుంబం ఉంది, సార్ నాకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, ఉద్యోగం ఉంది, ఇవన్నీ ఉండగా నేను ఎలా చేయగలను? నేను వచ్చి కార్పెట్ చేయమంటారా, చేపలు ఏమంటారా, లేదంటే ఇంకేదన్నా నేను చేయమంటారా? దీన్ని బట్టి ఏమన్నా ఇంక్రీజ్ ఉంటుందా? నో, నాట్ ఓన్లీ దట్, బట్ యువర్ ఐడియాలజీ ఎలా యాక్సెస్లోకి తీసుకొస్తున్నావు ఫర్ ద ఇంక్రీజ్ ఆఫ్ కింగ్డమ్. దేవుని రాజ్యంలో సోల్స్ని తీసుకురావడానికి నీవిచ్చేటటువంటి స్ట్రాటజీస్, ప్లాన్స్, ఈవెంట్స్ అండ్ మీటింగ్స్, వీటన్నిటిలో యాక్టివ్ పార్ట్ ఏదైతే నువ్వు తీసుకోగలుగుతున్నావు, ఇట్ కుడ్ బి అన్ ఐడియా. ఆ 1 hour వర్క్ 5 to 6 o'clock నువ్వు అది చేయగలిగితే, 1 hour వర్క్ నువ్వు చేయగలిగితే, దెర్ ఈజ్ ఇంక్రీజ్ in every area of our life. There is an increase. That's the increase part. How do you support? A full-time pastor is there, 1 hour, an idea, a 1 hour prayer for increase of the souls. Okay, let me go to some powerful area. Revelation chapter 14. I'm closing there. I'll show you one scripture and then I will close. ఈ రోజుకి ఇంకా చాలు. ఓకే, ముందు 2వ అధ్యాయం 2వ వచనానికి వెళ్దాం. రెవల్యూషన్ చాప్టర్ 2 verse 2. 2వ అధ్యాయము 2వ వచనం చూద్దాం, దెన్ వీల్ క్లోజ్.
7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపపు స్తంభాల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని. Verse 2, chapter 2. Revelation chapter 2 verse 2. I know thy works. I know thy works. Thy works. And thy labor. And thy labor. Oh. It is Jesus who is confirming this. The labor of a church. ఎఫెసీ చర్చ్కి ఒక లెటర్ రాయించారు జీసస్ క్రైస్ట్. ఏమని తెలుసా? ఐ నో దై వర్క్స్. నీ పనులు నాకు తెలుసు. నువ్వు ఎలా పని చేస్తావు, ఎంత ఇంటెలిజెంట్గా పనిచేస్తావు నాకు తెలుసు. హే, ఇట్ ఈస్ జీసస్ హూ ఈస్ కన్ఫర్మింగ్, సర్టిఫైయింగ్. హీ సర్టిఫైయింగ్ ద వర్క్స్ ఆఫ్ ద చర్చ్. ఒక చర్చ్ యొక్క పనిని అప్రిషియేట్ చేస్తున్నారు యేసు ప్రభువారు. ఎందుకు అప్రిషియేట్ చేశారు? Thy labor. I know thy works and thy labor and thy patience. Thy works, labor, patience. And patience. It is Jesus who is confirming that. I know thy works. నీ వర్క్స్ నాకు తెలుసు. నువ్వు హార్డ్ వర్కర్ అని నాకు తెలుసు. అండ్ నీ లేబర్ కూడా నాకు తెలుసు. నువ్వు చర్చిలోకి జనాల్ని ఎలా తీసుకొస్తావో నాకు తెలుసు. ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు, ఐ నో నువ్వు వర్క్ చేసే విధానం నాకు తెలుసు. చాలా స్మార్ట్ వర్క్ చేస్తావు నువ్వు. ఇట్స్ అప్రిషియేషన్. అండ్ నువ్వు లేబర్ చేస్తావు చూడు, నువ్వు ఆత్మను తీసుకొస్తావు చూడు. అందుకే నేను ఫస్ట్ ప్లేస్లో ఎఫెసీ అని పెట్టాను అని అన్నాడు. ఎఫెసీ సంఘాన్ని ఫస్ట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, బికాస్ వాళ్ళు లేబర్ చేశారు. ఏమని? ఆత్మను తీసుకొచ్చేవాళ్ళు. మన ఇంటికి మనము పని చేసి జీతమును, డబ్బుని ఎలా ఇంటికి పట్టకపోతామో, అది మన జీవనోపాధికి ఎంత అవసరమో అంతకన్నా దేవుని రాజ్యంలో ఆత్మని తీసుకురావడము, దేవుని దగ్గరికి ఫుడ్ తీసుకురావడం, లేదా దేవుణ్ణే ఒక ఫుడ్గా వాళ్ళకి ఇవ్వడం అనేది దట్స్ బిగ్గెస్ట్ వర్క్ ఆన్ దిస్ ఇయర్. ఇట్స్ అసైన్మెంట్. దేవుని రాజ్యంలో పని దొరకడమే కష్టం. ఏదైనా కంపెనీలో ఒక ట్రై చేసి చూడు, కంపల్సరీ వాళ్ళు నీ యొక్క బయో డేటా గురించి అన్నీ అడుగుతారు. అసలు ఎక్కడ వర్క్ చేసినావు, ఏం చేసినావు, నీ క్వాలిఫికేషన్ ఏంటి, నీ టైమింగ్స్ ఏంటి, అన్నీ అడుగుతారు. నీ రెజ్యూమ్ ఏమి అన్నీ అడుగుతారు. అప్పుడు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సార్ నేను ఒక 30 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నో మేము అంత ఇవ్వలేము కంపెనీలో. ఎందుకనంటే ఈ ప్రీవియస్ రెజ్యూమ్ చెబుతుంది మీ యొక్క లేబర్ ఏంటో, మీ రిపోర్ట్ ఏంటో చెబుతుంది, మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు. నౌ ఇట్స్ జీసస్ ఈజ్ కన్ఫర్మింగ్, ఐ నో దై వర్క్స్. నువ్వు వర్క్ చేస్తే చాలా స్మార్ట్గా చేస్తావు, హార్డ్ వర్క్ చేస్తావు, లేబర్ చేస్తావు చూడు, ఆత్మను రక్షించడం. దట్స్ ఐ లైక్. అండ్ పేషెన్సీ, ఓపిక. నీకున్న ఓపిక ఎవరికి లేదు. ఒక చర్చిని అప్రిషియేట్ చేస్తున్నారు యేసుప్రభు వారు. వర్క్ చేసినందుక, ప్రార్థన చేసినందుక, ఆత్మల కోసం. పనివాడు జీతమునకు పాత్రుడు. వాళ్ళు లేబర్ చేసినందుకే వాళ్ళకి జీతం ఏంటి? ఈజ్ రివార్డింగ్. దట్స్ ద రివార్డ్ హీ ఈజ్ గివింగ్. ఈ రివార్డ్ ఏంటంటే, మన ఈ భూమి మీద రివార్డ్ ఏంటంటే, యూ విల్ ఫ్లై ఇన్ ద స్పిరిట్. లైక్ ఇంకొక స్పిరిట్ కూడా అలా చూడదు. యూ విల్ సీ ఫ్రమ్ అబౌవ్. ద వే యూ సీ థింగ్స్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్, యువర్ బ్రదర్ అండ్ యువర్ ఫ్రెండ్. యట్ యూ కీప్ కామ్. దట్స్ ద లేబర్. But one powerful and final scripture, Revelation chapter 14. Let's go to that. Verse 13. ఒక చిన్న స్క్రిప్చర్ చూపించిన అసలు ఎందుకు లేబర్ ఇష్టం ఉండదో.
Give me 1 minute. Let's go to Proverbs chapter 21. కొంచెం తెలుగులో కూడా హెల్ప్ చేయండి. Proverbs chapter 21 verse 25. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 25వ వచనం. అసలు లేబర్ ఎందుకు చేయబుద్ధి కాదు ఇక్కడ ఒక వచనం రాశారు చూద్దాం. 21వ అధ్యాయం 25వ వచనం చదవండి. తెలుగులో అండి, ఇంగ్లీష్లో చదవండి ఒకసారి. సోమరివాని చేతులు పని చేయనొల్లవు, వాని ఇచ్చ వాణ్ణి. ఓకే, రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. The desire of the slothful killeth him. The desire of slothful killeth him. For his hands refuse to labor. For his hands refuse to labor. దేవుని రాజ్యంలో పని చేయడానికి వాని చేతులు ఏమవుతున్నాయి చూడండి. వచ్చినము refuse to చేతులు పని చేయనొల్లవు. సోమరివాని చేతులు పని చేయనొల్లవు, వాని ఇచ్చ వాని చంపేస్తుంది. రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. The desire of the slothful. The desire of slothful. సోమరివాని యొక్క desire killeth him. What is killing us? What is killing us? Not laboring in the house of God. That's the one thing. And ఏం చంపేస్తుంది ఒక ఇచ్చ, ఏం చంపుతుంది వాడి యొక్క ఆశ అంటే, మనం బయట ఫిజికల్గా వర్క్ చేయకపోయినా అది మనం చంపేస్తుంది. వాట్ ఈస్ కిల్లింగ్? ఇట్స్ నాట్ పవర్టీ, ఇట్స్ అవర్ డిజైర్ దట్ ఈస్ కిల్లింగ్ అస్. A desire is like in a man, a spirit in our life that is killing us. దేనికోసం చంపుతుంది? హ్యాండ్స్తో పని చేయకుండా, లేబర్ చేయకుండా పని చేస్తుంది. Close that scripture once again and close. Read it then close. Proverbs 21:25. The desire of the slothful killeth him. For his hands refuse to labor. Who is killing? ఎవరు చంపేస్తున్నారు చెప్పాలి. ఎవరు చంపేస్తున్నారు? It's a desire. It's not poverty. It's your desire. ఆ డిజైర్ పని చేయకుండా ఉండడం. ఏం పని అంటే లేబర్. ఏం లేబర్ అంటే టు గ్యాదర్ ద సోల్స్. ఆర్డైన్ సోల్స్ కూడా గ్యాదర్ చేయకపోవడం, దట్ ఈస్ వాట్ అవర్ కిల్లింగ్ అస్. అవర్ రిలేషన్షిప్స్ ఆర్ డైడ్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్. Just because of not laboring in the house of God is killing every precious true living relationships in our life. మన అవకాశాలన్నీ చంపుతున్నది not laboring in the house of God. It's killing, simply it's killing our relationships. మన మనీని చంపుతున్నది, మన ప్రాస్పరిటీని చంపుతుంది, మనం ఎదగకుండా ఆపుతున్నది. ఇట్స్ అవర్ డిజైర్. వాట్ ద డిజైర్? Not working, not laboring in the house of God. I'm telling, by the end of this year, you will see the books of this house. ఈ సంఘంలో పనిచేసి చూడు. ప్రతి అవకాశాన్ని కూడా ఒక సోల్ని వర్డ్ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేయి. There is nothing ultimate than the word of God, because the word is the origin of everything. Word origin. Can you speak the word? Which means distribute Jesus, your God, your precious Savior. Distribute your Jesus to somebody. Donate your Jesus, not the blood. The blood of Jesus. Donate the blood of Jesus. Blood of Jesus. Blood of Jesus. Donate your Jesus to somebody. They will live. Based on that, you will live a happy life on this earth.
That is what all you need to do. You can go ahead and clap and honor God. Can you distribute your God? Can you distribute your God? Can you speak out the name of Jesus? Can you speak it? Are you able, are you bold enough to speak about Jesus? Can you distribute your God? నీ నోటి నుండి కెన్ యూ పబ్లిష్ యువర్ గాడ్? నేను జూమ్లో ఒక మాట చెప్పాను, పబ్లిష్ యువర్ గాడ్. లాజరస్ చనిపోయి తిరిగి లేచి టేబుల్ మీద కూర్చొని తిన్నాడు, కానీ సేనాన్ని దెయ్యం పట్టినవాడు సమాధుల్లో నుండి లేచి వాడు పబ్లిసిటీ చేయడం మొదలుపెట్టాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రిజరెక్టెడ్ మ్యాన్ అండ్ ద వెరీ సింపుల్ మిరకల్ వాజ్ డెలివర్డ్ ఫ్రమ్ డెవిల్స్? డెవిల్ నుంచి డెలివర్ అయిన వాడేమో సేవ చేస్తూ ఉన్నాడు, సమాధిలో నుండి తిరిగి లేచి 4వ దినం లేచి వచ్చిన లాజరు మాత్రం కూర్చొని భోజనం బల్ల మీద తింటూ ఉన్నాడు. వాట్స్ ద డిఫరెన్స్? ఈ రెండిట్లో ఏ కోవకు చెందినాం? వీఆర్ ఆల్సో రిజరెక్టెడ్ లైక్ లాజరస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వీ ఆల్ రిజరెక్టెడ్. మనందరం రిజరెక్టెడ్ స్పిరిట్స్ లైక్ లాజరస్, బట్ స్టిల్ వీఆర్ లుకింగ్ ఫర్ ఎ మీల్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద లార్డ్. బట్ యు ఆర్ నాట్ ఎట్ కన్సిడరింగ్ bringing a meal to Jesus, which is the soul. మనం లాజరస్ లాగా ఆయన టేబుల్ మీద ఏం తిందామా, రొట్టెలు పడతాయా అని తినడానికి అలా కూర్చుంటానికి సరిపోతుంది, కానీ ఆయన టేబుల్ మీదకి ఒక సోల్ని తీసుకొస్తే హెవెన్ అంతా రిజాయ్ చేస్తుందన్న ఆ లేబరింగ్ హ్యాండ్స్ ఈ చర్చిలో కొద్దు కాకూడదని నా ప్రార్థన. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ప్రేయింగ్. ఎవ్రీవన్ షుడ్ ఇన్వాల్వ్, బికాస్ నథింగ్ షుడ్ డై, బికాస్ వాట్ ఈస్ కిల్లింగ్? ద డిజైర్ ఈస్ కిల్లింగ్. Revelation chapter verse 14 and 13. I'm closing, please. I'm sorry if it is late. కొంచెం లేట్ అయితే క్షమించండి. The last line. So publish your Jesus. ప్రతి ఒక్కరు వాళ్ళ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ని పబ్లిష్ చేస్తున్నారు. Why not our God? Why not the cross? Why not the blood of Jesus? Why can't we publish Jesus? Why can't we distribute Jesus? When you distribute Jesus, you become a distributor on this earth. డిస్ట్రిబ్యూటర్కి మామూలు డబ్బులు రావు. రీడ్ ఇట్ సార్, తెలుగు అండ్ ఇంగ్లీష్. చాప్టర్ 14 verse 13 సార్. ఐఎమ్ క్లోజింగ్. ప్లీజ్ ప్రతి ఒక్కరి వచనం చూడండి. యూ విల్ అండర్స్టాండ్ న్యూ రెవల్యూషన్ హియర్. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. And I heard a voice from heaven saying unto me, Write, Blessed are the dead which die in the Lord from henceforth. Yea, saith the Spirit, that they may rest from their labors, and their works do follow them. తెలుగులో చూద్దాం. అంతటా ఇప్పటి నుండి, ఈ రోజు నుండి, ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందిన మృతులందు మృతులు ధన్యులని రాయుమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పుట వింటిని. ఏమంటే ఇది మీకు బాగా సమాధుల దగ్గర వినబడే వాక్యం అనే, బట్ లిజన్. దీన్ని అక్కడ వాడారు, కానీ అక్కడికి అది వాడాల్సింది ఇక్కడ వాడాలి. సార్ చదవండి సార్ ప్లీజ్. ప్రభువునందు మృతులు ధన్యులని రాయుమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ, ఇట్స్ స్పిరిట్ ఈస్ టెల్లింగ్. హలో, మనమందరం కూడా సమాధులు, క్రిస్టియన్ ప్రతి ఒక్కరు సమాధుల దగ్గరికి పోయిన వాక్యం. బట్ లిజన్ దిస్, చదవండి సార్. And I heard a voice from heaven saying unto me. హెవెన్ నుంచి ఒక వాయిస్ వచ్చింది, అది నేను విన్నాను. జాన్ చెబుతున్నాను, నేను విన్నాను. ఏమని? రైట్. Blessed are the dead. Blessed are the dead. Even dead people are blessed. బ్లెస్ అయినాక చనిపోవడం ఒక లెక్క, చనిపోయిన వారు బ్లెస్ అవ్వడం ఇంకొక లెక్క. మళ్ళీ వినండి, నీవు చనిపోయినాక కూడా బ్లెస్డే. Why? What is the reason behind that? Every man is looking for a blessing when they are alive on this earth. But there are some people looking for a blessing who even after they're dead. చనిపోయిన తర్వాత కూడా నేను బ్లెస్డ్గా ఉండాలని కోరుకునే ఒక స్వరం వచ్చి ఒక రెవల్యూషన్ ఇస్తుంది. వాట్ ఈస్ దట్? రీడ్ దట్.
Blessed are the dead which die in the Lord. Which die in the Lord, not outside of the Lord. ఎందుకు ఇన్ ద లార్డ్, ప్రభువునందు అని ఎందుకు రాశారు ఆ పదము? మనము శిలాపలకం మీద రాస్తారు కదా సమాధి దగ్గర, ప్రభువునందు మృతి పొందిన వారు ధన్యులు. మనకు తెలిసి వాడు మంచి తాగుబోతు కుర్రుడు చనిపోయాడు, అయినా కానీ అదే లెటర్ రాస్తారు, అదే వర్డ్ రాస్తారు, అంతే కదా. చనిపోయి తాగి తందనాలాడు అన్నీ చేసినాక కూడా మనం సమాధి దగ్గర పోయి చూస్తే అదే శిలాపలకం కనపడుతుంది. నో 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 నో, దెర్ ఈస్ సంథింగ్ హిడెన్ ఇన్ దిస్, ప్లీజ్. Blessed are the dead which die in the Lord from henceforth. ఈ రోజు నుంచి ప్రభువునందు మృతులు ధన్యులు. ప్రభువునందు, లార్డ్, ఇన్ ద లార్డ్, ఇన్సైడ్ ఆఫ్ ద లార్డ్, నాట్ అవుట్ సైడ్ ఆఫ్ ద లార్డ్, ఇన్సైడ్ ఆఫ్ ద లార్డ్. ప్రభువునందు, ప్రభు లోపల అనే పదం ఎందుకు రాశారు? లెట్స్ సీ దట్. Yea, say the Spirit, that they may rest from their labors. You see, రెస్ట్ ఇన్ పీస్ కాదు, రెస్ట్ ఇన్ లేబర్. RIP, రెస్ట్ ఇన్ పీసా, రెస్ట్ ఇన్ లేబరా? ప్లీజ్ 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 ప్లీజ్. రెస్ట్ ఇన్ పీస్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద లార్డ్, రెస్ట్ ఇన్ లేబర్ అంటే ఇన్సైడ్ ఆఫ్ ద లార్డ్. దెన్ యు ఆర్ బ్లెస్డ్ ఈవెన్ ఆఫ్టర్ యూ డెడ్. When you die in the Lord, which means when you are working, when you are laboring in the Lord, then your rest is sure. అప్పుడు నువ్వు హెవెన్కి వెళ్ళావని గ్యారంటీ. ద షూర్ గ్యారంటీ నువ్వు హెవెన్కి ఎప్పుడు వెళ్ళాను? వెన్ యూ లేబర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆత్మను రక్షించిన వాడు విశ్రాంతి పొందుతాడని అర్థం. రీడ్ ఇట్ సార్. Blessed are the dead which die in the Lord. Which die in the Lord from henceforth. Yes, says the Spirit. Its Spirit is confirming, the Holy Spirit. That they may rest from their labors. They may rest from their labors. Chapale, from laboring what? Gathering the souls. Souls ni gather చేసేవారు ఈవెన్ వాళ్ళు మరణం తర్వాత కూడా వాళ్ళు బ్లెస్డ్గానే ఉంటారు. దట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ షల్ కమ్ అపాన్ us. మన మీద అలాంటి బ్లెస్సింగ్ రాదు. యూ హ్యావ్ టు వర్క్ బిఫోర్ గోయింగ్ టు ద సెపల్కర్. సమాధిలోకి వెళ్ళక ముందు వాళ్ళకి ఏం కన్ఫర్మ్ చేసిందంటే ఇట్స్ ఎ లేబర్. అంతటితో అయిపోలేదు. విల్ కంటిన్యూ ఫ్రమ్ దేర్ నెక్స్ట్ వీక్, బట్ రీడ్ ఇట్. ఐమ్ క్లోజింగ్. And their works do follow them. నెక్స్ట్ వీక్ ఈ స్క్రిప్షన్ అగైన్ ఐ విల్ బ్రింగ్ బ్యాక్. దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ లిజన్. And their works do follow them. ఏం ఫాలో అవుతాయి? వాళ్ళు ఎక్కడి నుండి రెస్ట్ పొందుతున్నారు? రెస్ట్ అనేది ఎక్కడి నుంచి అంటే ఈ భూమి మీద సోల్స్ని గ్యాదర్ చేయడము చాలు, ఇక నీ వర్క్ అయిపోయింది అని అన్నప్పుడు అది నిజమైన దేవుడిచ్చే రెస్ట్. ఒకవేళ అది చేయకుండా చనిపోతే యు ఆర్ నాట్ ఎట్ బ్లెస్డ్. రిమెంబర్ దట్. Gathering souls is our blessing. Wow, that's the key, my brother. That's the only key that you can increase your finances, increase your wealth and everything by laboring in the word. చనిపోవడం అంటే, ఒక క్రైస్తవుడు చనిపోవడం అంటే అర్థమేం తెలుసా? అకస్మాత్తుగా పనిచేస్తూ సోల్స్ గ్యాదర్ చేసి ప్రభు పిలిస్తే వెళ్ళిపోవడం, అది రెస్ట్ అంటే. అంతేనా రాసింది? ఆ మాట చదవండి. Blessed are the dead which die in the Lord from henceforth, saith the Spirit, that they may rest from their labors. Rest from their labors. You see, so laboring the word. వాక్యంలో ఉండి వాక్యం కొరకు ఆత్మలు సంపాదించే వారిని వాళ్ళకి రెస్ట్ దొరుకుతుంది. రెస్ట్ లేకపోవడం ఏంటంటే నెక్స్ట్ హెల్లే అని అర్థం. which means you are allowing some souls to enter into hell. నరకంలోకి కొంతమందిని పంపించడం రెస్ట్ లేని జీవితం మన జీవితం. అసలు యేసుప్రభువు మన కోసం చనిపోయిన, రక్తం కార్చి ఇంత చేసింది వ్యర్థం అని సింపుల్గా స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే యు ఆర్ అలోయింగ్ సమ్వన్.
ఇంకొక వ్యక్తిని హెల్కి పోరా అని చెప్పాల్సిన అవసరం లేదు. పోకుండా ఉండకుండా ఆపడము, అది చేయకపోవడం, పొమ్మని చెప్పడమే. నువ్వు ఎప్పుడైతే ప్రీచ్ చేయలేవు, నీ నోటి నుండి జీసస్ బయటికి రావాలన్న ఆశ కూడా, ఆ తృప్తి లేకపోతే సోల్స్ని గ్యాదర్ చేయాలని. బట్ ఐఎమ్ టెల్లింగ్, బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మనం చూస్తున్న ఈ కాంగ్రిగేషన్ ఇలా ఉండదు. బికాస్ మన లేబర్, మన వర్క్స్, మనము దేవుడు చేసిన చేతి పని, మన చేతులు సోమరి చేతులు కాదు, గ్యాదర్ చేస్తాయి. హౌ టు గ్యాదర్ ద పీపుల్, హౌ టు మేక్ దెమ్ ఫీడ్ ఆన్ ద వర్డ్. వాళ్ళ వాక్యం తినేయడానికి ఒక అవకాశం ఇయ్యి. లెట్ జీసస్ ఫ్లో అవుట్ ఆఫ్ యూ, లెట్ జీసస్ ఫ్లో. లెట్ us stand up. Let us stand up. You see, నీ చేతి పనులు దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావా, నేను ఎప్పుడు చచ్చిపోతానా అనేది ఆలోచించక, నువ్వు ఎప్పుడు చనిపోతావు అంటే నువ్వు లేబర్ పని చేస్తున్నప్పుడు దేవుడు పిలిస్తే తప్పితే నువ్వు చనిపోవు. దెర్ ఈజ్ నో డెత్ అపాన్ us. మన మీద మరణానికి అధికారమే లేదు. ఏదో అడపదడప ఒకటి చిన్న బాలరోగం వస్తాయి, కానీ అది కూడా మనం ఫ్లెష్లో ఉన్నామనే గుర్తు చేస్తాయి. ఒక సిక్నెస్ ఎందుకు వస్తుంది, ఒక వీక్నెస్ ఎందుకు వస్తుంది, ఒక రోగం ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తాయంటే మనం స్టిల్ బిలాంగింగ్ టు ఎర్త్ అని, మనం ఎర్త్ బిలాంగింగ్స్ అని మనకి గుర్తు చేస్తున్నాయి, అంత మాత్రమే. దట్ ఈస్ వాట్ ద లార్డ్ ఈస్ రిమైండింగ్ us. యు ఆర్ వర్కింగ్, సో లెట్ us లేబర్ టు ఎంటర్ ఇన్ టు రెస్ట్. ఆయన రెస్ట్లోకి మనం లేబర్ చేస్తూ వెళ్ళాలి.